బాలేనైనా జగన్ అయినా సలీం. ఎవరైనా తెలుసు. ఆ? సలీం. సలీం. ఇప్పుడు మీరు ఈ 5 సంవత్సరాల నుంచి ఇప్పుడు జగన్ గారి పరిపాలన చూసారు కదా, మీకు ఎలా ఉంది? మాకైతే నెక్స్ట్ టైం ఏ నచ్చలేదు. ప్రభుత్వం వస్తే మీకు బాగుంటది అనుకున్నారు? చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అంటే ఎందుకని అంటున్నారు చంద్రబాబు నాయుడు అని? ఆయన వల్ల కొద్దిగా ఫేవర్ జరిగింది. ఎందుకే ఆయిల్ రేట్లు, రైస్ రేట్లు అన్ని బాగా బాగుంది. కానీ ఈ డ్రింక్ అనేది అది కాదండి. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత ఆయన అక్కడ పక్కనే వైన్ షాప్ ఉండగా పక్కనే పట్టించుకుంటే వాళ్ళకి కట్టాలా వీళ్ళకి కట్టాలా చెప్పండి, మీరే చెప్పండి. రేట్లు పెంచడం అది చెప్పారు. ఆ రేట్లు పెంచడం అది కాదండి. ఆ రేట్లు పెంచిన అమౌంట్ ఎవరికి వేస్తున్నారు? అమ్మఒడి 18,000 అది వేస్తున్నారు. మరి అలాగంటే మేము పూటకి చేసుకుంటున్నాం. ఆ వచ్చే 500లో వాళ్ళకి ఇవ్వగలమా, ఇంట్లో ఇవ్వగలమా? పిల్లలతో అబద్ధం మాట్లాడుతున్నాం, జీతం రావట్లేదని అక్కడే మందులు తాగుతున్నాం, అక్కడే పట్టేసుకుంటున్నారు, వాళ్ళకి ఇస్తున్నాం, వీళ్ళకి కడుతున్నాం. అంతేకాకుండా ఇప్పుడు తాడేపల్లిగూడెంలో ఏ పార్టీకి సీట్ ఇవ్వాలనేది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇప్పుడు బీజేపీకి ఇస్తే బాగుంటుందా, టీడీపీకి ఇస్తే బాగుంటుంది, జనసేనకి ఇస్తే బాగుంటది అంటారా సీటు? జనసేవ చంద్రబాబు నాయుడు. జనసేన చంద్రబాబు నాయుడు ఇద్దరు ఎవరికి ఇచ్చినా ఓకే అంటారు? ఓకే అండి, ఇద్దరు ఎవరు ఇచ్చినా సరే ప్రజలకు మంచి చేయాలి చాలు. అది ఇప్పుడు ఇల్లు ఇచ్చారు, స్థలాలు ఇచ్చారు, ఇల్లు ఉన్న వాళ్ళకి ఇల్లు ఇచ్చారు, కానీ ఇల్లు లేని వాళ్ళకి ఇవ్వలేదు స్థలాలు. అంతే కదా, అదే అందరూ కూడా ఇదే చెప్తున్నారు. ఇల్లు పరంగా పెట్టారు, సగం కట్టారు, సగం ఏం చేయాలన్నది వాళ్ళకి అర్థం కావట్లే. ఎందుకు వచ్చిందిరా ఈ స్థలాలు అనుకుంటున్నారు అంతే. ఇప్పుడు వాళ్ళు అప్పు చేసి కట్టుకుంటున్నారు అంతే. ఓకే, థ్యాంక్ యూ.